దేవుడు శిక్ష వేసినట్టు ఉండొచ్చుగా. ఎందుకంటే అంత ఘోరంగా మాట్లాడాడు శ్రీరాముడి గురించి ఈ పాస్టర్ ప్రవీణ్. ఆ వీడియో చూస్తే నాకు అనిపించింది, చిచ్చి ఇతని గురించి నేను అయ్యో పాపం వీడియోలు ఇచ్చాను అనిపించింది. సీతమ్మ తల్లిని రావణాసురుడి నుంచి విడిపించిన తర్వాత, ఆగు, నేను నిన్ను విడిపించింది నా కోసం, నా వంశ ప్రతిష్ట కోసం తప్ప నీ కోసం కాదు, నీ మీద ప్రేమతో కాదు. లేని విషయాన్ని ఏం కల్పించాలని చెప్పలేదు. రామాయణంలో అక్షరాల ఉన్నటువంటి విషయాన్ని పారాఫ్రేజ్ చేసి మాత్రమే అని చెప్పారు. చూడండి, ఇది గీతా ప్రెస్ వారు పబ్లిష్ చేసినటువంటి వాల్మీకి రామాయణం 3వ భాగం. ప్రవీణ్ పగడాల గారు కాంట్రవర్షియల్ రిమార్క్స్ అని మనం అపోహపడుతున్నటువంటి శ్లోకాలు వచ్చేసి 22 నుండి 25 శ్లోకాలు. జానకి, నేను ఈ వచనములను నిశ్చయ బుద్ధితో తెలుపుతున్నాను. నీవు లక్ష్మణుని నిరీక్షణలో గాని, భరతుని పరిరక్షణలో గాని సుఖముగా ఉండేట్టు ఆలోచించు. నీవు వానరరాజైన సుగ్రీవుని ఆశ్రయించి గాని, రాక్షసులకు ప్రభువైన విభీషణుని ఆశ్రయించి గాని హాయిగా కాలం గడపటకు నిశ్చయించుకును. సీత, నీవు రావణుని ఇంట కొంతకాలం ఉంటివి. మనోహరము దివ్యమునైన సౌందర్యము గల నీ వంటి స్త్రీ తన ఇంట నుండి చూచి రావణుని మనసు ఎటు ప్రవర్తిల్లినదో ఏమో. అయితే ఈ చివరి శ్లోక తాత్పర్యాన్ని మనం చాగంటి గారి సంపూర్ణ రామాయణంలో దాన్ని చూసినట్లయితే, సీత, ఇవాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలా కాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నేను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా? కంటి అందు జబ్బున్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు అపార సౌందర్య రాశివి. నేను చూసినవాడు చపలచిత్తుడైతే వెంటనే నీ అందు మనసు పెట్టుకుంటాడు. పరమ చపలచిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు. బలవంతంగా నీ చుట్టుపట్టి ఈడ్చాడు. తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. గుండెల మీద వేసుకున్నాడు. అశోకవనంలో పెట్టాడు. 10 నెలలు నేను చూశాడు. నువ్వు మహాందగతివి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడవడితో ఉన్నావని నేను ఎలా నమ్మను? అందుకని ఇప్పుడు నీ ఇష్టం. నీకెవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కానీ, భరతుడితో కానీ, విభీషణుడితో కానీ, సుగ్రీవుడితో కానీ వెళ్ళిపోవచ్చు. వీళ్ళు కాదు, ఈ 10 దిక్కుల్లో నీకెవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతిస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏ విధమైన అవసరం లేదు అని.